Hi guys, welcome back to our channel BSDVP Telugu Tech. సో ఈ యొక్క సాఫ్ట్వేర్ కోర్సెస్ అదే విధంగా నాన్ సాఫ్ట్వేర్ కోర్సెస్ కి సంబంధించిన సిరీస్ లో ఇది వచ్చేసరికి 6th వీడియో అన్నమాట. సో మనం టోటల్ గా 17 నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఈ యొక్క సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. సో 17 నెంబర్ లో ఇది వచ్చేసరికి 6th వీడియో. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ గురించి అయితే ఫుల్ వీడియోగా మనమైతే చేయడం జరిగింది. లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎలా ఉంటుంది, దాంట్లో మనం ఏమేమి నేర్చుకోవచ్చు, ఓకేనా, అండ్ కోర్సుకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ కోర్సు డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఓకే. దాని తర్వాత మనము ఇన్ కేస్ ఎక్కడైనా డిజిటల్ మార్కెటింగ్గా వెళ్ళినట్లయితే సో అందులో నుంచి మనకు ఎటువంటి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అనేది ఫుల్గా అయితే ఈ వీడియోలో సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ సో మీ అందరి కోసము ఒక ఫ్రీ డెమో అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉంది. మీరు కనుక ఆ యొక్క డెమోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో సాఫ్ట్వేర్ జాబ్ ఫ్రీ డెమో సెషన్ అనేసి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరందరూ కూడా దాంట్లో అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సులలో మనం ఏమేమి నేర్చుకుంటాం ఫస్ట్ ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు నేను ఏదైతే చెప్తూ ఉంటానో అవన్నీ కూడా మీకైతే స్క్రీన్లో అయితే విజిబుల్ అవుతూ ఉంటాయి. సో వాటిని అయితే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందులో మనకేంటంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఓకే. సో దాన్నే మనం SEO అనేసి చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారే ప్రెజెంట్, సో ఈ వీడియో కూడా అయితే ఈ యొక్క SEO అనేది అప్లై అయితే చేయడం జరిగింది. లైక్ యూట్యూబ్లలో అండ్ వెబ్సైట్స్లలో మనం ఏంటంటే మ్యాక్సిమం రీచ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కోసము ఈ యొక్క సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనేది యూజ్ అయితే చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకు SEM అనేది కూడా ఉంటుందన్నమాట. సో అదేంటంటే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అనేసి, ఓకే. సో సేమ్ లైక్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ లాగానే సో ఇది సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కనుక మనం తీసుకున్నట్లయితే సో ఈ రెండుతో పాటు మనకి ఇంకా కవర్ అయ్యేది సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది కూడా మనం నేర్చుకోగలుగుతాం. లైక్ ఏంటి అసలు ఈ సోషల్ మీడియాలో మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటనేసి మనకు ఫుల్ డీటెయిల్స్ ఈ కోర్సులో అయితే నేర్పించడం జరుగుతుంది. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్, సో నేను కూడా ఈ ఈమెయిల్ మార్కెటింగ్ పైన వర్క్ అయితే చేశాను లైక్ నా ఫస్ట్ జాబ్లో అయితే. అండ్ గ్రోత్ హ్యాకింగ్ అనేది ఒకటి ఉంది అండ్ వెబ్ అనలిటిక్స్, ఓకే. సో ఈ టోటల్గా ఈ యొక్క ఫీచర్స్ అయితే ఉంటాయి లైక్ ఈ కోర్సులో మనం కనుక అడుగు పెట్టాలి అంటే. అండ్ దాని తర్వాత దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అనేసి చూసుకున్నట్లయితే లైక్ ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్గా, ఓకేనా, సో అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సో అలాంటి వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ MBA ఉండిందంటే కొంచెం బెనిఫిట్ అయితే అవుతుంది. లైక్ MBAలో మార్కెటింగ్ అండ్ HR అనే ఎలిజిబిలిటీ కనుక లైక్ అనే కోర్సు కనుక మీరు కనుక చేసినట్లయితే 100% మీరైతే ఎలిజిబిలిటీ అయితే దీంట్లోకి అయితే వస్తుంది. ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్ కూడా డైరెక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. సో ఎందుకంటే మీకు బీటెక్లోనే మెఫా సబ్జెక్ట్ మేనేజ్మెంట్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ డ్యూరేషన్ ఏంటి అనేసి చూసుకున్నట్లయితే ఈ కోర్స్ మనం కంప్లీట్ చేయడం కోసం 220 hours అయితే టైం అయితే పడుతుంది, ఓకే. సో పర్టికులర్గా మనం నేర్చుకోవాలి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కంప్లీట్ చేసుకోవాలి అంటే 220 hours అయితే టైం అయితే కేటాయించాలి. అప్పటి నుంచి మనకి ఏంటంటే 1 year వరకు ఈ కోర్స్ అయితే ఉంటుంది, ఓకే. సో మీకు ఈ యొక్క 1 year డ్యూరేషన్ అనేది మీరు డిజిటల్ మార్కెటింగ్ మీద పెట్టారు అంటే 100% మీరైతే సక్సెస్ అయితే అయిపోతారు, ఓకే. సో ఎందుకు అంత ఈజీగా చెప్తున్నాను సక్సెస్ అవుతారు అంటే సో దీంట్లో ఉండే ఇన్డెప్త్ అలా ఉంటుంది. అండ్ బయట మార్కెట్లో అంత పేరు మోసిన సబ్జెక్ట్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు, ఓకేనా. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది లేకపోతే ఏ కంపెనీకైనా కూడా సో అంత పెద్దగా సేల్స్ అయితే అవ్వవు అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే ఏ ఒక్క కంపెనీ అయినా డెలైట్ కానీ అండ్ HCL కానీ HP కానీ డెల్ కానీ ప్రతి ఒక్క కంపెనీలో సో ఇంపార్టెంట్ రోల్ అనేది మనకు డిజిటల్ మార్కెటింగ్ అవుతుంది. సో వాళ్ళ యొక్క బ్రాండ్స్ అనేటివి బయటికి ప్రమోట్ చేయాలంటే అది ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కిందనే ఉంటుందన్నమాట, ఓకేనా. సో దానికి ఇంపార్టెన్స్ అనేది మనకు చాలా ఎక్కువగా అయితే ఉంది. అండ్ ఈ యొక్క కోర్స్కి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే
సో బేసిక్ అంటే మినిమం ప్రైస్ అనేది మనకు 35,000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 2 lakhs వరకు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకు యావరేజ్ ఫీ అనమాట. సో అది మన ఇండియాలో అయితే. సో బయట మీరు అబ్రాడ్స్లో అక్కడ కోర్స్ కంప్లీట్ చేయాలంటే మాత్రం ఇంకా ఎక్స్ట్రా అయితే మనకైతే సో చార్జెస్ అనేది చేయడం జరుగుతుంది మిగతా వాళ్ళు. అండ్ ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ ఎలా ఉంటుంది, ఓకే, సో దాంట్లో ఉండే గ్రోత్ ఎలా ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్ ద్వారా ఎలా ఉంటుంది అంటే, సో ఇక్కడ అండ్ యావరేజ్గా ఏ ఒక్క ఇండస్ట్రీలోకి వెళ్ళినా కూడా మీకు 32% హైక్ అనేది ఉండడం జరుగుతుంది అనేసి మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఐటీ కోర్సెస్ చేసిన వాళ్ళలో లైక్ లాస్ట్ ఇయర్ సర్వే ప్రకారంగా 2023లో సో 32% గ్రోత్ అయితే ఉంటుంది. దీంతోపాటు యాజ్ ఎ ఫ్రెషర్స్గా మీరు కనుక జాయిన్ అయినట్లయితే ఏ కంపెనీలో అయినా కూడా సో మీకు మినిమం 3 lakh per annum అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు కొన్ని ఇన్సెంటివ్స్ అవి ఇవి ఉంటే కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి, ఇంకొన్ని కంపెనీస్ అయితే సో ఎటువంటి ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేయవు. సో బట్ 3 lakh per annum యాజ్ ఎ ఫ్రెషర్గా అంటే మీకైతే చాలా బెస్ట్ అనేసి కూడా చెప్పుకోవచ్చు. లైక్ అండ్ అరౌండ్ మీకు 22,000 దాకా బై హ్యాండ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆల్ కట్టింగ్స్ పోను మీకైతే 22,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. దాన్ని మనము నెట్ టేక్ హోమ్ శాలరీ అనేసి కూడా పిలుస్తూ ఉంటాం. ఓకేనా. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ గ్రోత్ అండ్ ప్లేస్మెంట్స్కి రిలేటెడ్గా. అండ్ ఈ కోర్స్ అనేది మీరు డైరెక్ట్గా సో ఆన్లైన్లో సెర్చ్ చేస్తే సో మీకు నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అయితే చూపిస్తుంది. ఆర్ఎల్స్ మీరు కొంచెం యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లే సో మీకు ఏంటంటే కొంచెం డీటెయిల్గా అయితే చూపిస్తుంది ఏ కోర్సు ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఇస్తుంది ఏంటి ఏమనేసి. ఓకే. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కనుక యూస్ఫుల్ అయినట్లయితే సో ఖచ్చితంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ అనేటివి గోయింగ్ ఫార్వర్డ్ మీకైతే రావడం జరుగుతుంది. సో ఏ ఒక్క వీడియోని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని తీరాల్సిందే. ఓకే. సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో మీకు అమేజింగ్ కంటెంట్ అనేది వస్తుంది. సో ఈ టోటల్ 17 నెంబర్స్లో ఇది మనం ప్రెజెంట్ ఇంకా 6th వీడియోలో అయితే ఉన్నాం. బట్ ఇంకా మనకు చాలా లైక్ 11 వీడియోస్ అయితే రానున్నాయి. సో ఈ వీక్ మొత్తంలో కూడా మీకైతే మంచి మంచి కోర్సెస్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క వీడియోస్ అన్నిటిని కూడా మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే సో తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా. సో ఇది నేను మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ సపోర్ట్ చాలా అంటే చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ అలాట్.